హలో హాయ్ గైస్, మేమైతే ప్రొద్దుటి నుంచి వస్తూ రైతు బజార్ మాకు దగ్గరలోనే కాబట్టి రైతు బజార్లోకి అయితే వెళ్ళి కూరగాయలు అయితే తీసుకోవడం జరిగింది. చాలా తక్కువ రేట్లు. వీడియోని కంప్లీట్ చూసే ముందు మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. వచ్చేటప్పుడు టమాటో వచ్చేసి 10 కేజీలు 100. ఇవన్నీ అవే. పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, చుక్కాకు, అది పుదీనా కదమ్మా, పుదీనా, ముల్లంగి, సిర్రాకు, మామిడికాయలు, కాలీఫ్లవరు, ఆకుకూరలు, టమాటాలు అంటే 10 కేజీలు తెచ్చినాం. కేజీ 10. పచ్చిమిరపకాయలు కేజీ 40, క్యారెట్ కేజీ 60. ఇంకోటి ఏదో మిస్ అయింది. మామిడికాయలు, సిర్రాకు, చుక్కాకు, అది ఇంకొక ఆకు, గోవాకు మిస్ అయింది. ఇవన్నీ పొలిచి కవర్లో పెట్టి అది వచ్చేసి గోవాకు. కొత్తిమీర కూడా 2 భాగాలు చేసిన వాడుకోవడానికి ఒకటి, దీంట్లో కవర్లో చుట్టి పెట్టిన, ఇది కూడా అట్లనే తిన్నాను. ఇవన్నీ ఫ్రిడ్జ్లో సపరేట్ చేసి అయితే పెడతాను. శుభ్రం చేసి ఈ ఫ్రిడ్జ్ టూర్ వీడియో అయితే తర్వాత పెడతా ఒకసారి, లాంగ్ వీడియోకి. ఇదైతే ఇప్పుడు సపరేట్ చేస్తాను. ఇది చుక్కాకు కదా, చుక్కాకు ఒక్కొక్కటి 10. క్యారెట్ అయిపోయినట్టు, కొత్తిమీర ఇంకా దీంట్లో సగం, దానికి సగం, పుదీనా, క్యారెట్. డబ్బాలు లేవు, సపరేట్ కంటైనర్లో తీసి పెడతాను. ముల్లంగి, ఉర్లగడ్డలు, బంగాళదుంప, పుదీనా, వంకాయలు, టమోటాలు, మామిడికాయలు, ఈ పచ్చిమిరపకాయలు, పాతవి పాతవి ఎన్ని పాతవి, ఎన్ని సపరేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత అయితే మళ్ళీ వీడియో తీస్తా. ఇది వచ్చేసి మెంతాకు. దీన్ని సపరేట్గా అయితే ఆకులు తీసేస్తున్నారు, ఎందుకంటే ఇది తొందరగా చేసుకోవడానికి, అలాగే స్టోర్ చేసుకోవడానికి అయితే ఈజీగా అయితే ఉంటుంది. మళ్ళీ అప్పటికప్పుడు ఇదంతా ఒలుచుకోకుండా ఈ విధంగా అయితే ముందుగానే తీసి ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసి పెట్టుకుంటాము మేము. చూడండి ఏ విధంగా అయితే చేస్తుందో. అంత వేస్టా? ఏరుకో అయితే అది కూడా తిను. ఇవి కూడా వద్దులే ఇప్పుడు. 560 లీటర్ ఫ్రిడ్జ్ ఇది. ఎక్కువ మొత్తంలో తీసుకోవాలన్నప్పుడు ఈ విధంగా అయితే మేము తీసుకుంటాము. ఇది వచ్చేసి టోటల్గా 600 అయితే పడింది. అదే 600కి ఇక్కడైతే మా ఊర్లో చాలా తక్కువ అయితే వస్తాయి కూరగాయలు. అందుకే మేము ఎక్కువ మొత్తంలో తీసుకొని ఒకేసారి అయితే ఇంటికి వచ్చేసాము. మళ్ళీ ఇప్పుడే తీసుకోకుండా. రేట్లు అనేవి చాలా ఎక్కువ ఉంటాయి లోకల్గా అయితే, అందుకోసం అయితే ప్రొద్దుటూరులో తీసుకొచ్చాము. ఇది వచ్చేసి మా ఫ్రిడ్జ్ వచ్చేసి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంది. ఇది వచ్చేసి మా అమ్మోళ్ళ సైడ్ ఉంటుంది, మా అమ్మ వాళ్ళకి అలాగే వంట రూమ్కి అయితే. ఇది వచ్చేసి 560 లీటర్స్ అన్నమాట. దీని ఒక స్టెబిలైజరే 4000 అయితే పడింది. దీని మీద కంప్లీట్ వీడియో అయితే మన ఛానల్ వస్తుంది, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.